కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. అందరూ కార్తీక పౌర్ణమి రోజున 366 ఒత్తులు వెలిగించి వచ్చారు కదా. అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. నేనైతే కార్తీక పౌర్ణమి రోజున ఈ పూజ ఎలా చేసుకున్నాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అన్నది వీడియోలో క్లుప్తంగా చెప్పేస్తూ ఉంటాను. నేనైతే ఈరోజు ఉదయమే లేచి చక్కగా వాకిలి చిమ్మేసుకుని ముగ్గు పెట్టేసుకుని చంద్రుని చూస్తున్నారు కదా, వాకిలి చిమ్మేసి ముగ్గు పెట్టుకుని చక్కగా నీట్గా ఇంట్లో పూజా విధానం మొదలుపెట్టేశాను. ముందుగా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను. ముగ్గు చూసారా, నా ముగ్గు ఎలా ఉంది? చాలా బాగుంది కదా. మంచిగా వేసానంటారా? నాకైతే పెద్దగా ముగ్గులు అయితే రావు, చిన్న ముగ్గులు ఇవ్వచ్చు. చిన్నగా వేసుకున్నాను. తర్వాత తులసి చెట్టు దగ్గర ఉసిరి కొమ్మ కూడా తీసుకొచ్చి ఉసిరి కొమ్మ కూడా పెట్టుకుని ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాను. చక్కగా ఉసిరి దీపారాధన చేసుకున్నాను. ఉసిరికాయలు 11 ఉసిరికాయలు తీసి తెచ్చుకున్నాను. ఉసిరికాయలు, రాతి ఉసిరికాయలు చాలా రేటుగా ఉన్నాయండి. ఎందుకంటారా, వరదలు మొన్న బాగా గాలి వేసినాయి కదా. గాలి వేసినప్పుడు చెట్టుకున్న కాయలన్నీ కింద పడిపోవడం వల్ల ఏమో కానీ ఉసిరికాయలు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్క కాయ 10 రూపాయలు అంట రాతి ఉసిరికాయ. అయినా కూడా రాతి ఉసిరికాయలో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఉసిరికాయతో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతుంది, మనకు కూడా మంచిగా ఉంటుంది, మనస్ఫూర్తిగా అనిపిస్తుందని నేను రాతి ఉసిరికాయలు మాత్రం 11 ఉసిరికాయలు తీసుకున్నాను. చక్కగా తులసి చెట్టు దగ్గర ఉసిరి కొమ్మ కూడా పెట్టేసుకుని చక్కగా చూశారు కదా. నేను 4 గంటలకల్లా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను ఉసిరి చెట్టు దగ్గర. మరి ఇంట్లో ఉన్న శివయ్య తండ్రి దగ్గర కూడా పూజ చేసుకోవాలి కదా. నేను మొదటి నుంచి పాడ్యమి రోజు నుంచి పూజా విధానం చేస్తున్నాను, మీకు షార్ట్ రూపంలో చూపిస్తూ ఉన్నాను. మీకు చూసి బోరు కొట్టినట్లు అనిపిస్తుంది కాబట్టి అని కొంచెం ఆపినాను, కానీ పూజ మాత్రం నేను ఆపలేదు, కంప్లీట్గా చేస్తూనే ఉన్నాను. ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను. తులసి చెట్టు దగ్గర పూజ చేసుకున్నాను, అలాగే ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను. మొన్న గాలులు బాగా వేసినాయి కదా. గాలులు బాగా వేయడం వల్ల ముంతా తుఫాను ప్రభావం వల్ల అరటి చెట్లు అన్నీ కిందకి పడిపోయినాయి కదా. అరటి గెల్లలు కూడా పడిపోయినాయి కదా. అందుకనే ఏమో అరటికాయలు కానీ ఉసిరికాయ కానీ మంచి రేటు పలుకుతుంది మార్కెట్లో, బాగా రేటుగా ఉంది. అయినా ఎంత రేటన్నా పలకని, ఎంత రేటన్నా ఉన్నాయి, దేవునికి సమర్పించడం మాత్రం మనం ఇస్తాం కదా. అలాగే నేను తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాను నేను. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరము మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఒత్తులైతే వెలిగించుకుంటాను. అట్లాగే రేవులో ఉన్న శివయ్య తండ్రి దగ్గర కూడా వెళ్ళి నేను అక్కడ కూడా వెలిగిస్తాను. 2 వారాల నుంచి అక్కడికి వెళ్ళడం కుదరడం లేదు, వెలిగించలేకపోయాను, కానీ అక్కడికి కూడా వెళతాను. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. అక్కడ ఉన్న బాలశివని కూడా మీ అందరికీ చూపిస్తాను. చాలా బాగుంటారు బాలశివ తండ్రి కూడా. చూసారండి 366 ఒత్తులు, చాలా బాగున్నాయి కదా వీడియో. చాలామంది కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో భార్యాభర్తలు ఇద్దరు వచ్చి దీపారాధన చేస్తున్నారు. అలా చేయడం వల్ల చాలా మంచిదంట, అసలు చాలా మంచిది కూడా. మన యజమాని కూడా దీపదానం చేస్తే మంచిది. చాలామంది చక్కగా గుడికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటున్నారు. మీకు చెట్టు చూసారా, స్వామివారి చెట్టు చూపించాను చూసారా, అందరూ దర్శనం చేసుకున్నారా? అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వస్తున్నారు, అందరం చూసి దర్శనం చేసుకోండి. ఆ స్వామివారిని మనసులో ఉన్న కోరిక సంకల్పం చెప్పుకోండి. తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి మనలకి కనికరిస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. దీపారాధన చాలా మంచిది, చేసిన వారికన్నా చూసిన వారికి చాలా మంచిదంట. మన కళ్ళతో మనం దీపారాధన చూస్తాం కదా, చాలా మంచిదంట అలా చూస్తే కూడాను. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కనే ఉంటుంది ముస్తాలమ్మ తల్లి, అమ్మ దగ్గరికి కూడా వెళ్ళాను, మీకు చూపించాను చూసేయండి. మళ్ళీ ఈవినింగ్ టయాన పూజ చేసుకోవాలి కదా, మరి ఆకాశ దీపం చూడాలి కదా మనం. మరి ఈవినింగ్ కూడా నేను ఇంట్లో పూజ చేసేసుకుని చక్కగా దేవుడి దగ్గర మరి సాయంత్రం దీపాలు పెట్టుకోవాలి కదా. కార్తీక పౌర్ణమి కదా, పౌర్ణమి రోజున ఇంటి చుట్టూ దీపాలు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. చీకటి నుంచి తొలగించి వెలుగు వస్తున్నట్లు ఆ వెలుగు ఎంత బాగుంటుందో చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మరి అలాగే నేను కూడా ఉదయం వేసుకున్న ముగ్గు ఉంది కదా, ఆ ముగ్గు చుట్టూ దీపాలు పెట్టుకున్నా. చూడడానికి నా కళ్ళు అయితే 2 కళ్ళు సరిపోలేదు, చాలా బాగుంది, చాలా అందంగా కూడా ఉంది.
మీరు ఎలా చేసుకున్నారు అందరూ కార్తీక పౌర్ణమి? మీరు కూడా అందరూ మంచిగా చేసుకున్నారు అనుకుంటున్నాం. మీరు ఎలా చేసుకున్నారు కార్తీక పౌర్ణమి రోజుని నాకు కూడా తెలుపగలుగుతారు కదా కామెంట్ రూపాన. నాకు ఒక్క చిన్ని బాధ ఉంది. ఆ బాధ ఏమిటన్నది మీకు చెప్పినా, నా ఛానల్లో ఉండడానికి 500 మంది దాకా ఉన్నారు. కానీ నా వీడియోస్ అన్నది నచ్చట్లేదు. మరి ఏమో నాకైతే అర్థం కావట్లా, తెలవట్లా. ఎక్కువ మందికి రీచ్ కావట్లేదేమో, చాలామంది లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. అసలు లైక్స్ అనేది కూడా అసలు రావట్లేదు. లైక్ వల్లే కదా, మీరే చేసే లైక్ వల్లే కదా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకా కొంచెం డెవలప్ మంచిగా ఉండాలి, మంచిగా వీడియో తీయాలి అనుకుంటాను. ప్లీజ్ అండి, అందరికీ నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.